నమస్తే. ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్కి ఇప్పుడు మళ్ళీ స్పందించడం జరిగింది. నాగబాబు గారు లీడర్స్ అందరూ కూడా లీడర్స్ చెప్పింది అందరూ వినండి, మూసుకొని వినాలి, లీడర్స్ ఏది చెప్తే అది వినాలి, లీడర్ ఇప్పుడు దెయ్యాలు భూతాలను అన్ని తొక్కుకుంటూ వచ్చేసారు అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడంతో దానికి ప్రకాష్ రాజ్ గారు స్పందించి మేమేం గొర్రెలం కాదు, మేము అన్నిటికీ స్పందించకుండా ఉండలేము, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, నాయకుడు అని చెప్పుకునే వారికి కూడా మేము ప్రశ్నలు అడిగే అధికారం ఉంటుంది అని చెప్పేసి ఈయనతో పాటు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించడం జరిగింది. మరి వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ రామకృష్ణ ఏమన్నాడమ్మా? అంటే మీ ఆర్టికల్ గిరిజనకు సంబంధించిన మీరు బయట పెడతారా, మీరు కరెక్ట్గా ఉన్నారా అని చెప్పి ట్వీట్ చేశాడు సార్. అంటే మేము ప్రశ్నించినంత మాత్రం నేను దేశద్రోహిని కాదు, జై తెలంగాణ అంటే అందరికీ పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నాడు ఎందుకు? అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన అప్పుడే కదా మెయిన్. ఇప్పుడు సరే, ప్రకాష్ రాజ్ గారికి చెప్తున్నా, ఎందుకంటే మీడియాలో గాలేజీ పదాలు వాడొద్దంటున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీరు కలిసి చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా నువ్వు నాకు చాలా అభిమానం మీరంటే, నాకే కాదు అందరికీ, భారతీయ ప్రజలకందరికీ మీరంటే అభిమానం. ఎందుకంటే చాలా భాషల్లో మీరు నటించారు, మీ నటన కూడా చాలా బాగుంటుంది. ఒక విషయం చెప్పాలంటే ఒకప్పుడు ఎస్పి రంగారావు గారు లాంటి అంతటి నటన నీకుంది, కానీ నిజ జీవితంలో ఇలా నటిస్తున్నావు ఏంటి నువ్వు అని నేను అడుగుతున్నా ప్రకాష్ రాజ్ గారు. ఇప్పుడు నువ్వు కెలికావు, ఫస్ట్ నువ్వు కెలకపోతే ఇప్పుడు అభిమానులు స్పందించరు, నాగబాబు గారు స్పందించడు, నువ్వెందుకు కెలికావు? మీరు కెలికే ముందు ఆలోచించాలి. మీరు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ ఫ్యామిలీ ఒకటి ఉండిపోయింది మీ అందరికీ, వీళ్ళని ఎవరో ఒకరు కెలికితే మీరు ఫామ్లోకి వస్తారు, అదొకటి. మీరు దేశద్రోహులే, మీరు 100% దేశద్రోహులే. ఎందుకంటే దేశద్రోహులు కాకపోతే ఆయన ఏమన్నాడు? ఇప్పుడు మనకెందుకు ఆ విషయాలు, మీకెందుకంట? మీరు కెలకబట్టే కదా స్పందించింది. ఇలాంటివి మానుకోవాలి. ఇంకోటి రాము పేరు రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చేస్తాడు ఇట్లాంటి విషయాలు. ఒరే మీరు కొంచెం మీ సైడ్ నుంచి మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పనులు చేయండి, అర్థమైందా? మంచి చేసేవాడికి అడ్డు రాకండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నీది ఏపీ, ప్రకాష్ రాజ్ నీది కన్నడ. అరే మీరు దేశం అంతా తిరగట్లేదురా, ప్రపంచం అంతా తిరగట్లా? ఆయన ఇక్కడికి వస్తే మీకు ద్వారా వస్తారా? ఆహ్వానిస్తాం, స్వాగతం. మీరెవర్రా ఆహ్వానించడానికి, స్వాగతాలు పలకడానికి? ఇక్కడ జనసేన పార్టీ ఉంది, జనసేన కార్యకర్తలు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, జనసేన అభిమానులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆయన వస్తున్నాడు, వాళ్ళందరూ స్వాగతం పలుకుతారు. మీకెందుకురా? కాదు, ప్రతిదానికి ఇప్పుడు ఏపీలో ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయన చూస్తున్నారు కదా, ఒకటా రెండా, అసలు లెక్కలేనని పనులు ప్రతి క్షణం. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అలా ఉన్నాడా? ఇదే విషయాలు నేను చాలాసార్లు మాట్లాడా. ఎందుకంటే ఆయన అభిమాని అయ్యా నేను, ఎందుకంటే ఆయన పద్ధతులు చూసి నేను అలా చేయాలనే కోరిక నాకు ఉండేది, కానీ నా వల్ల కాదు, నేను ఒక సామాన్యుడిని. ఆయన వాళ్ళు చేస్తున్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక మంత్రి పదవిలో డిప్యూటీ సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం ఒక హోదా కాదు, 4-5 శాఖలు, అవార్డులు తెచ్చుకున్నాడు. అన్నీ తెలుసు కదరా మీరు. మీరు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రపంచం మెచ్చిన నాయకుడు ఆయన. అక్కడి నుంచి ఉత్తమ పంచాయతీ అవార్డులు, ఏది 13,000 పంచాయతీలు ఒకేసారి ఆయన ప్రోగ్రామ్ చేస్తాం వల్ల ప్రపంచ అవార్డు తీసుకున్నాడు. అలాగే దేశం నుంచి 5-6 అవార్డులు ఇచ్చారు ఆయనకి. ఇవన్నీ తెలుసు మీకు. మీరు ఇంకా ఆయన ఇంకెందుకు ట్రోలింగ్ చేస్తారు మీరు? ఆయన ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి? మీరు అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ ఏంటి? ప్రశ్నించడం ఏంటది? అది ప్రశ్న అంటారా? రండి దొరా, వెల్కమ్ దొరా, నువ్వేంద్ర వెల్కమ్ చెప్పేది? అది ప్రశ్నించడం ఏంటి? ప్రశ్నిస్తే జవాబు మేము చెప్తాం. ప్రశ్నలు కాదు అవి, విమర్శలు. అర్థమైందా? అంటే ప్రశ్న విమర్శ అనేది తెలుగు ఇంగ్లీష్ ఒకటే, కానీ ఏంటంటే అది సంబంధం లేని విషయంగా ఉందన్నమాట. ఆ టాపిక్కి సంబంధం లేదు. ఎవరు ఆపేది? వీళ్ళకి అలవాటు, అది వీళ్ళు ఆపరు. అర్థమైందా? దేశద్రోహులు అనకండి అంటున్నారు కదా, దేశద్రోహులు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు ఇప్పుడప్పుడే ఆపేది ఏం లేదు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు రావాలి, మళ్ళీ మొఘలు రావాలి, అప్పుడు వీళ్ళందరూ చావదేంగాలి, అప్పుడు మారటం కాదు, సస్తారన్నమాట వీళ్ళు. అర్థమైందా? మీరు మామూలు కాదురా మీరు. రే తెలిసి, ఎందుకంటే మేము దాని నోరు జారటం అవి ఇవి జాగ్రత్తలు బాగోదు. మంచిగా ఉండండి. ప్రకాష్ రాజ్ ఇక్కడి నుంచి ఏదో మంచి నటుడివి, మంచి పేరు తెచ్చుకో, మంచి గౌరవంగా నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఇట్లాగా నువ్వు ఇదయ్యావనుకో,
మా సైడ్ నుంచి వేరే ఉంటాయి. నేను మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పా, మేము చాలా ఏదో ఎవడో అంటున్నాడు జన సైనికులు అది ఇదంటే సైనికులు బోర్డర్లో ఉంటారు కదండి. బోర్డర్లో ఉండేది వేరు, గ్రౌండ్లో ఉండేది వేరు. బోర్డర్లో దేశ రక్షణ కోసం దేశ సైనికులు ఉంటారు, అర్థమైందా? గ్రౌండ్లో మాత్రం జన సైనికులు ఉంటారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రమైనా సరే మొత్తం యావత్ భారతదేశానికి ద్రోహం చేసిన వాడు ఎక్కడ ప్రపంచంలో ఉన్న వాడితో మేము ఫైట్ చేస్తాం. ప్రకాష్ గారు ప్రతి ట్వీట్కి కూడా స్పందిస్తూ ఉంటారు, ప్రతిసారి కూడా. ఈసారి కూడా మళ్ళీ నాగబాబు గారు ఈ ట్వీట్కి మళ్ళీ స్పందించడం జరిగింది. అలానే రాహుల్ రామకృష్ణ కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ గారు మేమేం గొర్రెలం కాదు, లీడర్ అని చెప్పుకునే వాళ్ళకు కూడా మాకు ప్రశ్నించే హక్కు ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నాగబాబు గారు అయితేనేమో లీడర్ మాటనే వినాలి, లీడర్ ఎలా చెప్తే అలా వినాలి, మూసుకొని వినాలి అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి ఇవన్నిటిని చూస్తుంటే ఈ ట్వీట్ల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు సైన్యం రాజు మాట వినాలి. అలాగే ఒక రాజకీయ పార్టీలో లీడర్ ఎన్నో రకాలైన ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు వేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. మధ్యలో వీళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు అనే భావం రాకూడదు. ఎప్పుడైతే రాజు ముందడిగేశాడో అప్పుడు యుద్ధంలో ముందుకెళ్తే గెలుపు మందే అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక స్థాయి నుంచి కింద స్థాయి నుంచి బంగారం లాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయం అనేటటువంటి రణరంగంలోకి ముందుకు దిగి పేదల పక్షాన్ని నిలబడాలా, నాకు ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చారు, ఆ భవిష్యత్తుకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు దిగాడు. ఎందుకంటే ఈవేళ రాజకీయ నాయకులు ఎలా అయిపోయారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 100 కోట్లు ఖర్చు పెట్టడం, 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు తినేస్తున్నారు. మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇలాంటి దుర్మార్గంగా ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి రాజకీయ నాయకులు తయారైపోయారు మన దేశంలో. ఇలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఒక్కడు కూడా రావాలి, ఒక్కడన్నా రావాలి. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన బంగారు లాంటి జీవితాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు ఈ రంగంలోకి. కానీ ఈ అహంకారంతో, ఈ డబ్బు మదంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలని చెప్పి నానా విధాలుగా అనేక రూపాలలో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలని, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల నుంచి బయటకు పంపించాలని చాలా ఎత్తులు వేసుకుంటూ ముందుకు వస్తున్నాయి కొంతమంది దోపిడీ సంఘం. నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళెవరిని కూడా మనం గుర్తించామంటే మన పొరపాటు, మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని మనము అనుసరిస్తూ ముందుకెళ్తే దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు మన దేశ నాయకులు అవుతారు, విజయాన్ని సాధిస్తారు, మన బిడ్డల భవిష్యత్తు భరోసా ఇచ్చే నాయకుడిగా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆయన వెంట నడుస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఇటు సైడు జన సైనికులు చెప్తున్నారు. అయితే అది అవ్వంగానే ఇప్పుడు నాగబాబు గారు అది ఎవరైతే లీడర్ ఉంటారో లీడర్ మాట మూసుకొని వినండి అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి ఇంకా ఎక్సెట్రా ఉంది. సో ఈ ట్వీట్ తర్వాత కూడా ప్రకాష్ రాజ్ గారు స్పందించడం, దాంతో పాటుగా తెలంగాణకు చెందిన రాహుల్ కూడా స్పందించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటే అండి, పనిలేని బ్యాచ్ మొత్తము సోషల్ మీడియాలోకి వచ్చేసి ఏదేదో వాగుతున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక మంచి వ్యక్తిని పట్టుకుందాము, తన మీద 4 నెగిటివ్ ట్వీట్స్ పెడదాము, దాంతో మనం ఫేమస్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఆల్రెడీ సినిమాలో ఉన్నవాడు సినిమాలో చేసుకోవాలని ఆయన అంటే ఆ సినిమాలో కూడా సరిగ్గా చేయకుండా డుమ్మలు కొట్టుకుంటూ ఒకప్పుడు బ్యాన్ చేసిన వాడు వాడిని బ్యాన్ చేస్తే కాళ్ళ వేళ పడేసి ధర్నాలు చేసుకుంటూ నిరాహార దీక్ష చేసి మళ్ళీ సినిమాలోకి వచ్చిండు. ఆ సినిమాలోకి వచ్చిన అది కూడా మళ్ళీ అదే పద్ధతితో పాటిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ వారి పప్పులు ఉడుకుతలేవు అని చెప్పేసి రాజకీయ పరంగా ఏదైనా చేద్దాము, బయట నుంచి ఫండ్స్ ఏమైనా తెచ్చుకుందాము అని చెప్పేసి బయట వాళ్ళ తొత్తుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇప్పుడు నాగబాబు గారి మీదకి ఇది నెగిటివ్ వెళ్తుంది అని అంటున్నారు. దీంట్లో కొన్ని అసభ్యకర వాక్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఏమైనా ముందుకు వెళ్ళి పోలీస్ కేసులు అయ్యేంత అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే ఎమ్మెల్సీగా ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఇటు ఆర్జీవి గారు కానీ, రాహుల్ గారు కానీ, అలానే ప్రకాష్ రాజ్ గారు కానీ మాట్లాడడం, ట్వీట్లు చేయడం కూడా చూస్తున్నాం కదా. నాగబాబు గారిది వెన్నెలాంటి మనస్తత్వం అండి. అంటే జస్ట్ ముందు కనిపిస్తుంది అని చెప్పేసి ఉంటాడు, ఇది అని చెప్పేసి తను ఏం మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా ఒకనొక క్షణంలో ఆలోచించుకోవడం అన్నట్టు. ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ క్షమాపణ అని చెప్పేసి మనకు చాలా సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు ప్రజలు అనేది సరిగ్గా ఉంటే సరిపోతుంది, వాళ్ళు వేరే విషయాల గురించి ఆలోచించవద్దు అన్నట్టు. ఆయన పార్టీ నాయకుడు ఏం చెప్పబోతున్నో అది ఫాలో అవ్వండి అని ఆ పద్ధతిలో చెప్పారు. అంతే తప్ప ఇక్కడ తప్ప వినండి, లీడర్ అన్ని దెయ్యాలను భూతాలను చూసి తొక్కేసి వచ్చాడు, ఆయన చెప్తే అది చెప్పిందే వినాలి మీరు అని చెప్పి రుద్దినట్టుంది అని అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నా కదండి. ఆయన ఏమంటారంటే ప్రజలు అనేది ఎటు తిప్పితే అటు మారే రకం అన్నట్టు. అటువంటి వాళ్ళకు తెలియదు కాబట్టి ఆయన క్లియర్ ఒక మాట కర్కశంగా చెప్పిన అన్నట్టు ఆ మాట అనేది.
అదే ప్రేమగా చెప్పొచ్చు. అదే మీకు ఏదున్నా అని పలానా ఆయన ఉన్నాడు రా, ఆయన నమ్ముకోండి, ఆయన చెప్పినట్టుగా వినండి అని చెప్పి ప్రేమగా చెప్పొచ్చు. ఆ మాట ఆ చెప్పే స్వభావం ఆయనది కాదు. ఆయనకి ఏమైందంటే ఏది అనిపించిందో అది ఏమంటే చెప్పేస్తారు. ఆ చెప్పడం వల్ల కొద్దిగా కర్కశంగా రావడం వల్ల ఈ పద్ధతి అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. జస్ట్ ఆయన చెప్పిన దాంట్లో మంచిని చూసుకొని ఆ మంచిని పాటించండి, మీరు కూడా బాగుపడతారు. ఇక్కడ ఎంతోమంది దేశద్రోహులు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అటువంటి దేశద్రోహులని మిమ్మల్ని కాపాడేది ఆ నాయకుడు ఒక్కడే. ఆయన చెప్పింది గమ్మున మూసుకొని వినండి అని చెప్పినాను. అంటే మీరు ఎటువంటి పట్టించుకోకండి, చెడు దిక్కు చూడకండి. ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టు చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు చూడకూడదు అని చెప్పినాను. అది సాఫ్ట్ పద్ధతిలో చెప్పడం. దాన్నే ఈయన ఈ పద్ధతిలో చెప్పినట్టు ఆయన పద్ధతిలో జస్ట్ ఆయన కర్కశంగా చెప్పడం అనేది అదొకటి వదిలేస్తే సేమ్ అదే మాట ఇక్కడ ఆయన చెప్పారు. మీరు అనేది ఎవరు చెప్పిన దానికి వాళ్ళ దానికి లొంగిపోతున్నారు, అలా లొంగకుండా జాగ్రత్త పడండి అని చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు ప్రతి దాంట్లో కూడా రియాక్ట్ అవుతూనే ఉంటారు. అయితే లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నట్టుగా ఒక ట్వీట్ చేసినట్టు కనిపించింది. ఇప్పుడు చూసినట్టయితే నాగబాబు గారు లీడర్ మాటనే వినాలి, లీడర్ ఎలా చెప్తే అలానే వినాలి, భూతాలు దెయ్యాలను దాటుకొని వచ్చారని ఒక ట్వీట్ చేయంగానే మేమేం గొర్రెలం కాదు, నాయకుడు అని చెప్పుకునే వాడికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది అని చెప్పేసి ఈయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా రాహుల్ రామకృష్ణ కూడా ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళందరి ట్వీట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ట్వీట్ చేసాడమ్మా ప్రకాష్ రాజు గారు, బాగానే మాట్లాడారు. అయ్యా నీ రాష్ట్రం ఏమైంది, నీ రాష్ట్రం గురించి చూసుకో, నువ్వెవడు మా రాష్ట్రం గురించి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం అని మేము అడుగుతాం. నువ్వు కరెక్ట్గా మాట్లాడే విధానం ఉందా? గొర్రెలు ఎవరు అనేది ఎవరికి తెలుసు, గొర్రె జాతి ఎవరిది అనేది అందరికీ తెలుసు. మరి గొర్రెలు కాబట్టి గొర్రెల్ని దూరంగా ఉంచుతున్నావు బాబు, మా దానిలో కదిలి మాకండి, మా జోలికి రా మాకంటారు బాబు అని చెబుతున్నావు. నువ్వు ఇంకా నా ప్రశ్న ఇస్తాను, హక్కు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే నేను నిన్నే ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ రాష్ట్రం ఏది, నువ్వు ఏడ బతుకుతున్నావు, నీ బతుకేంది ఒకసారి ఆలోచించి నువ్వు వచ్చి మాట్లాడు. నీకు మా అడిగే హక్కు ఉందా లేదా అనేది అడుగు. నువ్వు సమస్యలు ఎన్నో ఉండయ్యా, అన్నీ వాటి గురించి అడుగు. పనికిరాని వాటి గురించి నువ్వు మాట్లాడితే సింగిల్ అంటున్నావు. సింగిల్ గురించి వాళ్ళు ఏమయ్యారో ఏందో చూసావు కదా, మళ్ళీ నువ్వు సింగిల్ అంటావు ఎందుకు? ఆ విషయం నీకు అవసరమా? ఆయన ఒక పార్టీని కలుస్తాడు, లేదా ఒక పార్టీని పైకి లేస్తాడు, లేదా ఒక పార్టీతో కలుస్తాడు, కింద ఉంటాడు. ఆయన ఇష్టమయ్యా, నువ్వెవడు అడగటానికి? నువ్వు ప్రజా సమస్యల గురించి అడుగు, నువ్వు ఒక స్వాగతిస్తారు ఎవరైనా. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అడుగు. మరి నువ్వు పనికిరాని విషయాల్లోనే దూరుతున్నావు కదా. అటు మోడీ గారి విషయం అయినా అంతే, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో హామీలు ఉన్నాయి, వాటి గురించి నువ్వు మాట్లాడవు. ఏం భయమా, తంతారానా? మరి నువ్వు అడిగే క్వశ్చన్లు సరిగ్గా లేక నీకు తిట్లు పడుతున్నాయి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ట్వీట్కి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ గారు పెట్టారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే నాగబాబు గారు లీడర్ ఏది చెప్తే అదే వినాలి, మూసుకొని వినాలి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు ట్విట్టర్లో చేయడం జరిగింది. ఆ ట్విట్టర్లోనే ప్రకాష్ రాజ్ గారు దానికి స్పందించి ఎవరైనా సరే లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంటుంది అని చెప్పేసి ఇంకో ట్వీట్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ భిన్నంగానే మళ్ళీ రాహుల్ కూడా స్పందించడం జరిగింది. ఈ ట్వీట్ల మధ్యలో మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు జనసేన అది ఇప్పుడు ప్రకాష్ రాజ్ అండ్ నాగబాబు వీళ్ళిద్దరు వర్షన్ రైటే అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి లీడర్ ఏదైతే చెప్తే అదే శిరసావహించడం ఒక తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పాటిస్తున్నారు. అంటే నాగబాబు వర్షన్లో నాగబాబు చెప్పింది రైటే. కానీ ఎవరైతే జనసేన కాకుండా నాన్ జనసేన ఎవరైతే పబ్లిక్ ఉంటారో వీళ్ళందరికీ ఒక నాయకుడు ఏది చెప్తే అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ అట్లానే క్వశ్చన్ చేశాడు. ప్రకాష్ రాజ్కి ఎలా అయితే క్వశ్చన్ చేసే రైట్ ఉందో నాగబాబు వర్షన్ ఇద్దరు వర్షన్ రైట్ అనిపిస్తుంది ఈ విషయంలో. మేమేం గొర్రెలం కాదు అన్నట్టుగా కూడా మెన్షన్ కదా. అతను ఏది చెప్పినా సరే అడగకూడదంటే కాదు కదా. అతను ఎలా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నాడు. పబ్లిక్ కూడా అట్లానే ప్రశ్నిస్తారు. ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అట్లానే ప్రకాష్ రాజు ఒక్క పవన్ కళ్యాణ్నే కాదు కదా ఆయన టార్గెట్ చేసింది. దేశంలో పెద్ద మోడీని టార్గెట్ చేస్తాడు. ఇక్కడ తెలంగాణ పొలిటికల్ లీడర్స్ని కాన్సన్ట్రేషన్ ఇక్కడ యూపీలో వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. దేశం మొత్తం మీద ఎవరినైనా సరే క్వశ్చన్ చేస్తాడు. ప్రకాష్ రాజే కదా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. ప్రకాష్ రాజ్ దాన్ని వినియోగించుకున్నాడు, రైట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి కూడా నాగబాబు గారు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా? అనుచిత వ్యాఖ్యలు అంటే ఏం చేశాడు? లీడర్ ఏది చెప్తే అదే వినాలి, మూసుకొని ఉండాలి అని చెప్పేసి అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫైనల్ డెస్టినేషన్ ఎవరిది? లీడర్ ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి కదా. వాళ్ళ ఎదురు ప్రశ్నించకూడదు, ఎదురు మాట్లాడకూడదు అన్నట్టుగా మెన్షన్ చేశారు. అవును, తను మాట్లాడకూడదు అన్నారు. మిగతా వాళ్ళు ఎవరినైనా సరే అడిగే రైట్ లేదనలేదు కదా. ఎవరైనా సరే అడగచ్చు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయొచ్చు. ఈరోజు కూడా రాహుల్ రామకృష్ణ క్వశ్చన్ చేసి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది, చేయొచ్చు.